శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ రైలుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం అసెంబ్లీ అభ్యర్థిని ప్రియా విజయసాయిరాజ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలు కోసం కృషి చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. జై వైసీపీ, విజయమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వందే భారత్ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు చేరుకోగానే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ వందే భారత్ రైల్ పైలట్ ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలను అందించారు. వైసీపీ జెండాలను రెపరెపలాడిస్తూ వందే భారత్ రైలును సాగనంపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఎంతగానో వెనుకబడి ఉందని, ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు రైల్వే కనెక్టివిటీ పెంచడం ద్వారా ఇచ్చాపురం ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేస్తున్న కృషి ఫలిస్తున్నదని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు, ప్రజల డిమాండ్లను నెరవేర్చేందుకు ఢిల్లీలో రైల్వే అధికారులను కలిసి విన్నవించడం జరిగిందని అన్నారు. తాము ఇచ్చిన వినతి మేరకు ఇచ్చాపురంలో వందే భారత్ రైలు నిలుపుదల చేయడం సంతోషకరమని, ఇటీవలే విశాఖపట్నం పలాస ప్యాసింజర్ను బరంపురం వరకు పొడిగించారని, కిసాన్ రైలు కూడా నడపాలని అధికారులను కోరామని తెలిపారు. రైళ్ల నిలుపుదలకు సంబంధించి తాము చేస్తున్న కృషి కారణంగా ఇచ్చాపురం పరిసర ప్రాంత పేద ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో వెసులుబాటు కలగడం ఆనందంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. విజయమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, విజయమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, విజయమ్మ జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, విజయమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, విజయమ్మ గారి నాయకత్వం జగనన్న జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, జై జగన్, జై జగన్, విజయమ్మ నాయకత్వం, విజయమ్మ నాయకత్వం, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, మన ఇచ్చాపురం నియోజకవర్గం అంటే మన రాష్ట్రంలోన చిట్ట చివరి ఉన్నట్టు నియోజకవర్గం, ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. అలాంటిది అభివృద్ధి జరగాలంటే ముందు ఒక రైల్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్న ఒక మెయిన్ ఉద్దేశంతో ఇవాళ మనము దీని మీద రైల్వేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. మరి ఇటీవల కాలాన ఢిల్లీ వెళ్ళినప్పుడు పలుమార్లు మరి రైల్వే మినిస్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఏదైతే వందే భారత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం స్టేషన్లో ఆగడం కోసం ప్రత్యేకంగా మనం చాలాసార్లు ఆయనకి చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పడం వల్ల ఈరోజు దీన్నైతే సాధించగలిగాము. మరి దానికోసం రైల్వే అధికారులకి, మరి అలాగే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైలు కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే, యశ్వంత్పూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయూ ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తుందని, అలాగే దీన్ని ఎలా అయితే మనకి వందే భారత్ ఆపారో అలాగే కిసాన్ రైలుకి సోంపేటలో మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.